హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. అసలు నలగంట అంటే ఏంటి? ధనుర్మాసము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది? అసలు ఈ ధనుర్మాసము ఒక విశిష్టత ఏంటి అన్నది విషయాలు తెలుసుకుందాము. ఈ సంవత్సరము డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యి 2026 జనవరి 14 వరకు ధనుర్మాసం ఉంటుంది. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి భోగి పండగ వరకు ఉన్న కాలాన్నే నెలగంట అంటారు. నెలగంట అంటే ధనుర్మాసం అని కూడా అంటారు. నెలగంట, ధనుర్మాసము రెండు కూడా మార్గశిర మాసంలోనే మొదలవుతాయి. ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి రథం చేసి రంగనాథుణ్ణి చేరుకున్నదని మన పెద్దలు చెప్తున్నారు. సింహద్రప్పన్న స్వామికి తెల్లవారుజామున సుప్రభాత ఆరాధన సేవ చేసిన తర్వాత గంట మోగిస్తారు. దీనిని నెలగంట పెట్టడము అంటారు. ఈ మాసంలో తెల్లవారుజామున జరిగే పూజలు, సుప్రభాత సేవలు, విష్ణునామాల స్మరణలు ఎంతో పుణ్యమైనవి. ఈ నెల నెలగంట ప్రారంభమైనప్పటి నుండి వాకిళ్లలో ముగ్గులు వేయడము మనకు ఆనవాయితీగా వస్తుంది. మార్గశిర మాసంలోనే ముగ్గులు వేయటం వెనుక ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా చాలా కారణాలు ఉన్నాయి. లక్ష్మీదేవికి ఆహ్వానం పలకటానికి, అలాగే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపరమైన మాసం ఇది. ఈ ముగ్గులు వరిపిండితో వేస్తాం కాబట్టి చిన్న చిన్న జీవులకి ఆహారంగా కూడా వెళ్తుంది. ఈ ధనుర్మాసంలో వేకువజామున లేసి స్వామివారికి దీపారాధన చేసుకొని స్వామిని స్మరించుకుంటే అంతే మంచే జరుగుతుందని మన పండితులు చెప్తున్నారు. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.